అందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి 27వ తేదీన మాఘ అమావాస్య రాబోతుంది. ఈ మాఘమాసంలో చివరి రోజు ఈ అమావాస్య తర్వాత పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి. చాలు 4 వైపుల నుండి ధనం వస్తుంది. కోరుకున్నంత డబ్బు వస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు అనేదే రాదు. ధన ప్రవాహం లాగా వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు. ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి కూడా బ్రతకలేడు. ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బతకలేడు. ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు. అన్నమే కదా తినేది. అందుకే బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది. అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. బియ్యాన్ని కింద వలకనిచ్చేవారు కాదు. ఒకవేళ వలికిన చేతితో ఎత్తేసేవారు. అంతేకాని చీపురుతో తుడిచేవారు, కాలితో తొక్కేవారు కాదు. మహాపాపం చుట్టుకుంటుంది అని చెప్పేవారు. ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అందుకే వారు ఎప్పుడూ కూడా ధాన్యాలను కుల్లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు. వారి మీదున్న అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది. కడుపు నిండా తినగలిగేవారు. ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజులో ఎవరు కూడా కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు. రోగాలనే కాదు, కొంతమందికి రోగాలు ఏమి లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు. తింటే అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతున్నా మనం కడుపు నిండా తినగలమా? తినలేము కదా. ఇలా ధనమున్నా కూడా పుష్టిగా తినలేకపోతున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన పెద్దలు పాటించిన నియమాలు మనం పాటించలేకపోవడం వల్లనే జరుగుతుంది. ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఆ బియ్యం వల్లనే మనం బ్రతుకుతున్నాం అనే బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. కానీ బియ్యానికి ఎవరు గౌరవంగా లేరో కడుపు నిండా తినగలుగుతారు. అలా వారికి ఎటువంటి రోగాలు కూడా రావు. మనశ్శాంతిగా ఉంటారు. ఇక బియ్యాన్ని అందరూ బియ్యం డ్రమ్ములలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. ఆ బియ్యం డ్రమ్ములలో అమావాస్య రోజున ఈ వస్తువులను వేస్తే చాలు మీకున్న ధన సమస్యలన్నీ పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం మీ దగ్గరికి దోచుకొని వస్తుంది. పెద్దలు చెబుతున్నారు. మరి ఆ బియ్యం డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియో లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక వీడియోలోకి వస్తే శక్తివంతమైన అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలో ఈ ఒక్కటి వేస్తే చాలు ధనపరమైనటువంటి సమస్యలు అన్నీ పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ పరిహారం చేయడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒకేసారి తీరిపోతాయి. అలాగే డబ్బు బాగా వస్తుంది అని అంటున్నారు. మీ ఇంటికి వచ్చేది తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి. అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజు కోసం చాలామంది క్షుద్ర పూజలు చేసేవారు, తాంత్రిక పూజలు చేసేవారు, సిద్ధులు, యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమావాస్యకి ఎంతో శక్తి ఉంది కనుక బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీరు మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కొంతమంది బియ్యం మూటతో ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదనే చెప్తున్నారు. బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి. అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఎప్పటికీ ఉంటుంది. చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి. అలా వంటగదిలో పెట్టుకునే బియ్యం డబ్బాలో అమావాస్య రోజు ఇది వేస్తే చాలు మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. అమావాస్య రోజు చక్కగా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. కొత్త వస్త్రాన్ని, ఇప్పటి వరకు వాడిన వస్త్రాన్ని అసలే తీసుకోవద్దు. అంటే జాకెట్ ముక్కలు అలా ఉంటాయి కదా, అలా కొత్తది ఏదైనా ముక్క సరే ఈ పరిహారానికి మనం వాడుకోవచ్చు. ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో 11 రూపాయల చిల్లరను వేయండి. చేతి అంత సైజులో రుమాలు తీసుకొని దానిలో 11 రూపాయల కాయిన్స్ వేయండి. అంతా చిల్లర అని వేయండి. 10 రూపాయల కాగితాన్ని పెట్టవద్దు. రూపాయి బిళ్ళను మాత్రమే వేయండి. 2 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు ఇలా
అంతా కూడా చిల్లర వేయండి. ఆ తర్వాత 7 లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో మూటలాగా కట్టండి. లవంగాలు చెడును తొలగించి అతీత శక్తులు ఉన్నాయి. తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక 2 లవంగాలను వేయండి. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలను ఉంటాయి కదా, అవి వేయండి. 5 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను ఆ వస్త్రంలో వేయండి. రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి. చెడును తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక 11 రూపాయలు నాణాలు, 7 లవంగాలు, 5 వెల్లుల్లి రెబ్బలు వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టి ఆ తర్వాత ఆ మూటను చేతితో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని మీరు చెప్పుకోండి. ఒకసారి మనస్సులో, అమ్మ లక్ష్మీదేవి, మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోవాలి, ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తున్నాము. నువ్వే ఈ పరిహారాన్ని మీరు ఫలించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని మీ సంకల్పం విడమర్చి చెప్పండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి. అంటే పైన వేసేందుకు కొంచెం గొయ్యిలాగా తీసి మూటను అందులో పెట్టేయండి. కనిపించకుండా పెట్టండి. బియ్యం లోపలికి తోసేయండి. అంతే. ఈరోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే చాలు. ఇక మీకున్న ధనపరమైన వంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 4 వైపుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది. లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలగడం వలన మీకు ఎలాంటి ధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. తిండికి బట్టకు లోటు లేకుండా రాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడినా వంట చేసినా రుచి ఉండదు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంట రుచి పెరుగుతుంది. కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు. కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. బియ్యం డ్రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకొని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు మూటను తీసేసి లవంగాల వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. 11 రూపాయలు మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి, లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి. తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి. ఒకసారి వాడిన వస్త్రాన్ని 3 సార్లు ఈ పరిహారానికి వాడవచ్చును. అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేయడం వల్ల మీ జీవితం అద్భుతంగా మారుతుంది. సమస్యలన్నీ పోతాయి. ధన సమస్యలు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. కనుక మీరు కూడా అమావాస్య రోజు బియ్యం డబ్బాలో దీనిని వేసే శుభ ఫలితాలను పొందండి. ఇంతటి శక్తి కలిగిన ఈరోజు ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే మీకు పెరుగు అనేది ఉండదు, పెద్దలు చెప్తున్నారు. అంతేకాదు అన్ని రకాల నరఘోష, నరపీడ, దృష్టి దోషాలు పోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈరోజు ఏ చెట్టు కొమ్మని ఇంటికి తెచ్చుకొని ఎక్కడ పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా ఒకసారి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి చూడండి. జీవితంలో ఎదగాలని, ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. అలా మీకు అదృష్టాన్ని కలిగించే అద్భుతమైన రోజు రానున్నది. ఎన్నో అతీంద్రియ శక్తులు ఉండే ఈరోజు ఇలాంటి రోజు ఒకవేళ చెట్టు కొమ్మని ఇంట్లో అక్కడ పెడితే ఎంతటి పేదవాడైనా సరే కుబేరుడుగా మారిపోతాడని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ కొమ్మ ఏమిటి అంటే గార చెట్టు. గార చెట్టు యొక్క కొమ్మ, గార చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి. గార చెట్టు ఇంట్లోని దోషాలన్నింటినీ కూడా, గ్రహ దోషాలన్నింటినీ కూడా, నెగిటివ్ ఎనర్జీని, శక్తులను తిప్పికొడుతుంది. ఇంట్లో వాస్తు దోషాలను కూడా పోగొడుతుంది. అందుకే పూర్వీకులు ఇలా అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజున ఈ చెట్టును మనకు సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు. అమావాస్య రోజు ఇలాంటి అద్భుత శక్తులు చెట్టు కొమ్మను ఉపయోగించి ఇంట్లో నరదృష్టిని పోగొట్టుకునేవారు. ముందుగా ఈరోజు దగ్గరలో ఎక్కడైనా కానీ గార చెట్టు ఉందేమో చూసుకోండి. అక్కడికి వెళ్ళి నీరు పోసి మా ఇంటికి బాగు చేసుకోవడానికి నిన్ను తీసుకెళ్తున్నామని తల్లి అని నమస్కరించి చెట్టుకు సేకరించి ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు గోడపై, అంటే గేటు పక్కన ఉండే గోడపై పెట్టి ఉంచాలి. ఈ కొమ్మను బొటన వేలతో 5 బొట్లు పెట్టాలి. అలా పెట్టిన తర్వాత గోడపై పెట్టండి, లేదా ప్రధాన ద్వారం పక్కన అయినా సరే పెట్టుకోవచ్చును. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది విషయం ఏమిటంటే బొటన వేలతో 5 బొట్లు పెట్టడం వల్ల ఈరోజు రాత్రి 12 గంటల లోపు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇలా గారమండని ఈరోజు ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కసారి మన కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భంలో కూడా ఇంట్లో దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. అలాగే ఇలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా సరే పోగొడుతుంది. ఈ ఇంట్లో ఎప్పుడు ఆనందంగా ఉండేలాగా చేస్తుంది. మన అభివృద్ధి నరదృష్టి కారణం అవుతుంది. చాలా నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు, ఆర్థిక సంబంధాలు, భార్యాభర్తల మధ్య సంఖ్యత లేకపోవడం, సంతానం కలగకపోవడం, ఉద్యోగం రాకపోవడం, పెళ్ళి ఆలస్యం అవ్వడం, అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు మీరు కూడా ఈ గారమండని ఇంటికి ముందు పెట్టుకునే ఐశ్వర్యాన్ని పొందండి. అలాగే మీకున్న సమస్యల నుండి మీరు బయటపడవచ్చును.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.